వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఎంతో సింపుల్గా ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ శారీ అండి. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సిప్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. దీనిని సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా కుట్టమని కస్టమర్ చెప్పారు. సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ ఇదే మోడల్లో కుట్టమని చెప్పారు. సింబల్ మోడల్, హార్ట్ సింబల్ మోడల్. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ పెట్టి కుట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. దీనిని ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొని తడిపి ఐరన్ చేసుకొని ఇలా నీట్గా పరుచుకోవాలి. తర్వాత సైజ్ బ్లౌజ్ని లైనింగ్పై వేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి, అలాగే నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఏ విధంగా అయితే ఉందో దానికి 1/2 ఇంచ్ పై వరకు మార్కింగ్ చేసుకుని లూజ్కి ఒక 1 ఇంచ్ విత్ తీసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ని బాక్స్ డ్రా చేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర రౌండ్ ఇచ్చుకోవాలి. అలాగే నెక్ దగ్గర రౌండ్ డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కోసం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 5 ఇంచెస్ విత్తో డాట్కి మార్కింగ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ పై వేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర, నెక్, షేప్ ఏ విధంగా ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ పై వరకు మార్కింగ్ చేసుకుని బ్లౌజ్ని తీసివేసి తర్వాత బాక్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత పైవైపు రౌండ్ ఇచ్చుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ గీసుకోవాలి. తర్వాత కింద హార్ట్ షేప్ కోసం ఇలా బాక్స్ డ్రా చేసుకుని సింబల్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. ఆ మార్కింగ్ పైనే కట్ చేసుకోవాలి. ఇలా స్లోగా షేప్ని కట్ చేసుకోవాలి. సైడ్స్ ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఈ విధంగా వచ్చింది. సింబల్ షేప్. తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హ్యాండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో లైనింగ్పై అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ముడతలు లేకుండా హ్యాండ్ పైన ఈ బ్లౌజ్ హ్యాండ్ ఏదైతే ఉందో అది వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మరీ పెద్దగా గీసుకోకూడదు, ఎందుకంటే కుట్టిన తర్వాత షేప్ అనేది మరీ పెద్దగా అయిపోతుంది. అందుకే చిన్నగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 హ్యాండ్స్ని సమానంగా పట్టుకొని ఆ షేప్ని డైమండ్ షేప్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది 2 హ్యాండ్స్. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి.
ఖర్చు కోసం. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇలా 3 ఇంచెస్ మార్కింగ్తో ఇలా బాదం షేపు మార్కింగ్ చేసుకుని దానిని కట్ చేసుకోవాలి ఈ విధంగా. అంతే, ఎంతో సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో మరొక వీడియోలో చూద్దాం.